బుద్ధిస్టులు మా టెంపుల్ మాకే కావాలి అని ఫైట్ చేస్తూ ఉన్నారు. అదేంటి? ప్రతి ఒక్క రిలీజన్కి టెంపుల్స్ ఉంటాయి, చర్చిలు ఉంటాయి, మాస్కులు ఉంటాయి. ఆ పర్టికులర్ వర్షిప్ ఆఫ్ ప్లేస్ని ఆ టెంపుల్ వాళ్ళే లేకపోతే ఆ రిలీజన్ వాళ్ళు చూసుకుంటారు. సపరేట్గా మా టెంపుల్ మాకు కావాలి అని గొడవ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం ఉంది. ఇస్లాం లోపల ఉన్న దర్గాలు, మాస్కులు లేకపోతే ఇంకేదైనా వర్షిప్ రిలీజియస్ ప్లేసెస్ అన్నీ కూడా ఆ పర్టికులర్ రిలీజన్ వాళ్ళకే ఉంటుంది. అండ్ క్రిస్టియానిటీలో కూడా చర్చెస్ అన్నీ కూడా ఆ రిలీజన్ గ్రూప్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూసుకుంటారు. హిందూయిజంలో కూడా ఆ పర్టికులర్ టెంపుల్ ఆర్గనైజేషన్స్ లేకపోతే మఠాలు వీటన్నిటికీ తోడు గవర్నమెంట్ హెల్ప్ కూడా ఉంటుంది. దాన్నే మనం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటాం. కానీ బుద్ధిజంలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏదైనా ఉంది అంటే అది బోధ్గయ టెంపుల్, మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ బోధ్గయ టెంపుల్ హిందువుల కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి బుద్ధిస్టులు మాట్లాడుతున్నారు. ఇది నిజమా కాదా ఇప్పుడు మనం చూద్దాం. ఒక విధంగా చెప్పాలంటే నిజం, ఒక విధంగా చెప్పాలంటే కాదు. ఎందుకంటున్నాను అంటే ఈ బుద్ధిస్ట్ టెంపుల్ ఎలా ఉంటుంది అంటే బోధ్గయ టెంపుల్ యాక్ట్ ఆఫ్ 1949 ప్రకారము గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఈ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే ఈ టెంపుల్లో 4 బుద్ధిస్టులు టెంపుల్ మెంబర్స్గా ఉంటారు, 4 హిందూయిజంకి సంబంధించిన వాళ్ళు టెంపుల్ మెంబర్స్గా ఉంటారు. అంటే 8 మంది, అంటే 50-50 ఉంటుంది. కానీ ఈ 8 మందికి ఒక హెడ్ ఉంటారు. ఆయనే పర్టికులర్గా మనం చెప్పాలంటే చైర్మన్ అని పిలుస్తాం. ఆ చైర్మన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యాడు ఆ పర్టికులర్ బోధ్గయ జిల్లాకి డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇప్పుడు హిందూ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వచ్చినప్పుడు ఆ పర్టికులర్ బుద్ధిస్టులకి ఏమనిపిస్తుంది అంటే 5 మంది హిందువులు ఉన్నారు, 4 మేము బుద్ధిస్టులు ఉన్నాము, హిందూ డామినేటెడ్గా ఉంటుందని అంటున్నాం. లేదు, ఒకసారి 1960s ముస్లిమ్స్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వచ్చినప్పుడు అరే నాన్ బుద్ధిస్టులు 5 మంది ఉన్నారు, బుద్ధిస్టులు 4 ఉన్నారు అని చెప్పేసి గొడవ చేశారు. సో ఎప్పుడైతే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఎప్పుడైతే పాస్ అయిపోయి రిలీజియస్ మైనారిటీస్కి రైట్స్ ఇస్తాము అని ఎప్పుడైతే అంటుందో మాకు కూడా రైట్స్ ఇవ్వండి అని ఈ గొడవను స్టార్ట్ చేశారు. మళ్ళీ అంటే ఈ గొడవ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, అంటే కేవలం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది కాబట్టి మిగతా రిలీజియన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా రిలీజియస్ రైట్స్ మాకు ఇవ్వండి అని చెప్పడానికి కాదు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వచ్చింది, కొన్ని వందల సంవత్సరాలుగా ఈ గొడవ జరుగుతూ ఉంది. అసలు ఏం జరిగిందో మీకు డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో. సబ్స్క్రైబ్ చేసుకోండి యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. మనకు పాల డైనాసిటీలో బుద్ధిజం బాగా ఫ్లోరిష్ అయింది. ఆ తర్వాత హిందూ సేన డైనాసిటీ అని వచ్చింది. ఈ హిందూ సేన డైనాసిటీలో హిందూయిజంని బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ బుద్ధిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంట్ లేకపోతే బుద్ధిస్ట్ ఎక్స్పాన్షన్ అనేది బాగా తగ్గిపోయింది. ఆ పర్టికులర్ టైంలో బుద్ధిజం కొంచెం ఎరోడ్ అయిపోయినప్పుడు తర్వాత వచ్చిన ఇస్లామిక్ కింగ్డమ్స్, పర్టికులర్లీ మగధ సామ్రాజ్యంలో బుద్ధిజం బాగా పాపులర్ అయింది. దానికన్నా ముందు హిందూయిజం బాగా పాపులర్ అయింది. బుద్ధిజం తర్వాత ఇస్లాం పాపులర్ అయింది. సో ఈ పర్టికులర్ మగధ రాజ్యంలో ఇస్లామిక్ పాపులేషన్, ముఖ్యంగా జనరల్ ఇఖ్తియార్ బక్తియార్ ఖిల్జీ ఇతను ఉన్నప్పుడు ఈ ఇస్లామిక్ ఏరియా మొత్తం డామినేషన్ అవ్వడం వల్ల ఈ బుద్ధిస్ట్ పాపులేషన్ మా పాపులేషన్ ష్రింక్ అయిపోతూ ఉంది, మేము డెవలప్ అవ్వలేకపోతున్నాము, మా టెంపుల్ మాకే కంట్రోల్లో ఇవ్వండి అని చెప్పడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే 15th-16th సెంచరీ నుంచే మనకు ఈ బుద్ధిస్ట్ టెంపుల్ గొడవ అనేది స్టార్ట్ అయిపోయింది. కంట్రోల్ వాళ్ళు అడిగేది ఒకే ఒకటి, మహాబోధి టెంపుల్ ఏదైతే ఉందో అది మాకు ఇవ్వండి. ఎందుకంటే ఆ టైంలో మహాబోధి టెంపుల్ బాగా దెబ్బతినింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ మహాబోధి టెంపుల్ ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మహంతీ కంట్రోల్లో ఉంది. మహంతీలు అంటే మనకు జమీందారులు ఎలాగైతే ఉన్నారో అక్కడ మహంతీలు ఉండేవాళ్ళు, ఆ మహంతీల కంట్రోల్లో ఉంది. వాళ్ళు ఆ టెంపుల్ సరిగా పట్టించుకోలేదు. ఆ తర్వాత 1891లో శ్రీలంకకి సంబంధించిన ఒక బుద్ధిస్ట్ అంగారిక ధర్మపాల అనే అతను శ్రీలంక నుంచి బోధ్గయ వచ్చారు. అంటే అతను బుద్ధిజంని సపోర్ట్ చేస్తూ బుద్ధిజంని ఎక్స్పాండ్ చేస్తూ గయా వచ్చినప్పుడు ఆ టెంపుల్ యొక్క ప్రెమిసెస్ చూసి షాక్ అయిపోయారు. మహాబోధి ఉన్న టెంపుల్ ఇది, బోధిసత్వాల్ని ప్రపంచం మొత్తానికి ఎస్టాబ్లిష్ చేసిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ ఎంత భయంకరంగా ఉంది ఏంటి, డెవలప్మెంట్ లేదు, టెంపుల్ ప్రెమిసెస్ అన్నీ కూలిపోతున్నాయి, అంటే టెంపుల్ చుట్టుపక్కల ఉండే రిటాలియేషన్ వాళ్ళటం అది నాశనం అయిపోతుంది, మహావృక్షం లేదు, అండ్ అలాగే టెంపుల్ మీద చారలు వచ్చాయి, బీటలు పాలిపోయాయి, ఈ టెంపుల్ని కాపాడే వాళ్ళు లేరా అని షాక్ అయిపోయి అతను ఒక రివైవలిస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు. అంటే శ్రీలంక నుంచి వచ్చిన అంగారిక ధర్మపాలుడు స్టార్ట్ చేసిన ఈ మూవ్మెంట్ 1891లో బాగా దాన్ని పుంజుకొని అప్పటి నుంచి 2025 ఈ రోజు కూడా జరుగుతూనే ఉంది. ఈ టెంపుల్ రిక్లమేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ మహాబోధి టెంపుల్ ఒకటే కాదు, సారనాథ్ అంటే వారణాసి దగ్గర సారనాథ్ అనే ప్లేస్ ఉంటుంది. ఎక్కడైతే బుద్ధుడు తన ఎన్లైటైన్మెంట్ పొంది అంటే జ్ఞానాన్ని పొంది ఫస్ట్ సర్మన్ ఇచ్చిన ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోయింది. అంటే దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. సో చాలా బాధపడ్డాడు. అలాగే కుషినగర ఉంటుంది అనమాట, ఎక్కడైతే బుద్ధుడు మహాపరినిర్వాణం చెందాడు, అంటే చనిపోయారు, తెలుగులో చెప్పలేదు చనిపోయారు, లేకపోతే మహాపరినిర్వాణం పొందారు.
ఈ ప్లేస్ కూడా అసలు సరిగా మేనేజ్ చేయలేకుండా అన్నారు. అండ్ టెంపుల్ స్ట్రక్చర్స్ అన్ని ఇరిగిపోయినాయి, చుట్టుపక్కల అవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అప్పుడు కొలంబోకి వెళ్ళిపోయాడు తను మళ్ళీ, అంటే శ్రీలంక కొలంబోకి వెళ్ళిపోయి మన బీహార్లో ఉన్న బుద్ధిస్ట్ టెంపుల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగాలేవు. బోధ్గయ టెంపుల్ బాగాలేదు, సారనాథ్ టెంపుల్ బాగాలేదు, కుషినగర్ టెంపుల్ బాగాలేదు, అండ్ అలాగే చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని కూడా బాగాలేదు. ఈ టెంపుల్ ఆర్గనైజేషన్ని మన ప్రపంచంలో ఉన్న బుద్ధులందరూ కలిసి కాపాడుకోవాలి అని చెప్పేసి 1891లో, అంటే తను ఎప్పుడైతే ఇండియాకి 91లో వచ్చాడో 92, 93 ఆ పర్టికులర్ టైంలో ప్రపంచంలో ఉన్న బుద్ధులందరూ కలిసి ఏకమవ్వాలి, ఈ బుద్ధిస్ట్ టెంపుల్ అనేది బుద్ధిస్టుల కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. దాన్నే మహాబోధి సొసైటీ అంటారు. ఆ తర్వాత మహాబోధి సొసైటీ, మనం ఎక్కడ శ్రీలంకలో ఉన్నాము, అదేమో దగ్గర ఒక 2000-3000 కిలోమీటర్ల దూరంలో బోధ్గయ టెంపుల్, సారనాథ్, కుషినగర్ అనేది దీన్ని ఎలా మనం కాపాడుకోవాలి అనుకున్నప్పుడు, లేదు మనం కొలంబోలో ఉండకూడదు, మన దేశం అయినా సరే శ్రీలంక, మనం అక్కడికి వెళ్ళిపోదాము అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న బుద్ధిస్టులను ఫాలో అయిపోయే వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యాపిటల్ని కొలంబో నుంచి కోల్కతాకి మార్చుకున్నారు. అలా బుద్ధిస్ట్ సొసైటీ కొలంబో నుంచి కోల్కతాలోకి మారిపోయింది. ఎప్పుడైతే కోల్కతాకి మారిపోయిందో, బీహార్ కోల్కతా చాలా దగ్గరగా ఉంటుంది. ఎలాగో కోల్కతా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా అప్పుడు బాగా ఉంది కాబట్టి, సో కోల్కతా నుంచి వాళ్ళ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా బాగు చేసుకుంటూ, టెంపుల్ ప్రిమిసెస్ని బాగు చేసుకుంటూ, అలాగే టెంపుల్ని ఇంటర్నేషనల్గా దాని ప్రాముఖ్యతని మళ్ళీ రూపొందించాలనుకుంటూ చాలా కష్టపడ్డారు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అప్పట్లో ఉన్న ధర్మపాలకి సపోర్ట్ చేసింది. పర్టికులర్లీ కర్నల్ హెన్రీ స్టీల్ ఆక్లాట్ అనే అతను థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన అతను. సో థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన సపోర్టు, అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కొంచెం సపోర్టు ఈ పర్టికులర్ అంగారిక ధర్మపాలకి సపోర్ట్ చేసి ఆ టెంపుల్ మొత్తాన్ని రెనోవేషన్ చేయడానికి బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 1947 తర్వాత గురించి చెప్తున్నాను. మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీకు తెలిసే ఉంటుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది కొంచెం సెంట్రల్ నుంచి లెఫ్టిస్ట్ పార్టీగా ఉంటుందని మీకు తెలుసు. కానీ అప్పట్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ వీళ్ళ ముగ్గురు కలిసి బోధ్గయ టెంపుల్ని డెవలప్ చేయాలి. అంటే మనం రిలీజన్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు, కానీ ఈ బుద్ధిస్ట్ టెంపుల్ ఏవైతే ఉన్నాయో, బుద్ధిస్ట్ కేవ్స్ ఏవైతే ఉన్నాయో, బీహార్, ఉత్తరప్రదేశ్లోని కేవ్స్ అన్నిటి మనం రివైవ్ చేయాలి అని చెప్పేసి ఈ ముగ్గురు, మళ్ళీ చెప్తున్నాను, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, అలాగే శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ. మీరు బాగా గమనించండి, శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ ఒక ప్యూర్ రైటిస్ట్, అంటే జనసంఘ్ అధ్యక్షుడు. జనసంఘ్ నుంచి బీజేపీ పుట్టింది. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి హెడ్ ఎవరు? మన జవహర్లాల్ నెహ్రూ. అంటే జవహర్లాల్ నెహ్రూ అంటే సెంట్రల్ నుంచి లెఫ్టిస్ట్ పర్సన్. అలాగే శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ పూర్తి రైటిస్ట్ పర్సన్. ఇండియాలో ఒక లెఫ్టిస్ట్ పర్సన్, ఒక రైటిస్ట్ పర్సన్ ఇద్దరూ కలిసి బుద్ధిజంని కాపాడారు. దట్స్ అ గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. అండ్ మన ఇండియాలో రిలీజన్స్ ప్రకారంగా మనం కొట్టుకోము, రిలీజన్ని కాపాడుతాము. అది ఏ రిలీజన్, పక్క రిలీజన్ అయినా సరే మనం కాపాడుతాము అని చెప్పడానికి ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ ప్యూర్ లెఫ్టిస్ట్, అతని ఆపోజిట్ అయిన శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ రైటిస్ట్, ఇద్దరు కలిసి బుద్ధిజంని కాపాడారు. అప్పుడు కాపాడిన బుద్ధిజమే ఈ రోజుకి మనం చూస్తున్న ఈ బోధ్గయ టెంపుల్స్ కావచ్చు, కుషినగర్ కావచ్చు, చుట్టుపక్కల బుద్ధిస్ట్ పెరిగిన ప్లేసెస్ అన్ని కావచ్చు. అప్పుడు డెవలప్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం దాన్ని బాగా చూసుకుంటున్నాం. కానీ ఆ తర్వాత మహాబోధి సొసైటీ అని బెంగళూరులో ఫామ్ అయిపోయింది. బెంగళూరులో అంటే మనకు ఈ మోడర్న్ టైమ్స్లో మహాబోధి సొసైటీ బెంగళూరులో ఫామ్ అయిపోయి, ఆ సొసైటీ కూడా బుద్ధిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న టెంపుల్స్, ఆర్కిటెక్చర్స్ అండ్ మొనాస్ట్రీస్ అంటాం అనమాట. పెద్ద పెద్ద మొనాస్ట్రీస్ జమ్మూ కాశ్మీర్లో కూడా ఉంటాయి. వాటన్ని కాపాడుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు గొడవ ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ ఎందుకు నేను బుద్ధిజంకి మొత్తం కంట్రోల్ ఇవ్వను అంటుంది అంటే, మీరు ఒక విషయం గమనించాలి. బుద్ధిజం అనేది ఇండియాలో మాత్రమే ఉండే రిలీజియన్ కాదు. చైనాలో, జపాన్లో, సౌత్ కొరియాలో, ఇన్ఫ్యాక్ట్ కొన్ని సోర్సెస్ ప్రకారం నార్త్ కొరియాలో కూడా కొంతమంది ప్రాక్టీస్ చేస్తారు. అలాగే వియత్నాంలో, ఇండోనేషియాలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఇండియాలో, బంగ్లాదేశ్లో, చుట్టుపక్కల ఎన్నో వందల దేశాల్లో బుద్ధిజం బాగా స్ప్రెడ్ అయింది. సో ఈ బుద్ధిజం చుట్టుపక్కల ఫాలో అయ్యే కంట్రీస్ అందరూ ఆబ్వియస్లీ డొనేషన్స్ ఇస్తారు. ఆ డొనేషన్స్ ఎన్నో కోట్లు వచ్చాయి, ఒప్పుకుంటాను. ఆ డబ్బుల్ని సరిగా మేనేజ్ చేయలేదు, మిస్మేనేజ్ చేశారు అని చెప్పేసి 2023లో మనకు FCRA అంటుంది, అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ప్రకారము బయట దేశాల నుంచి వచ్చే ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడానికి తయారు చేసిన బాడీ ఏం చెప్పిందంటే, బయట దేశాల నుంచి, చైనా నుంచి, జపాన్ నుంచి, కొరియా నుంచి వచ్చిన ఫండ్స్ని సరిగా మేనేజ్ చేయలేదు కాబట్టి మీకు 880 లక్షల రూపాయలు ఫైన్ వేస్తున్నాము. అంటే తప్పు జరిగితేనే కదా ఫైన్ వేసేది. సో తప్పు జరిగింది. ఎందుకు తప్పు జరిగింది అంటే, మొత్తం కంట్రోల్ బుద్ధిజం పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోతే తప్పు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని హెడ్గా పెడతాము అని చెప్పాను.
ప్రపంచం మొత్తం మీద ఈ ఫండ్స్ అన్నిటిని రావడము, ఈ ఫండ్స్ సరిగా మేనేజ్ చేయలేకపోవడం వల్లే మేము ఈ టెంపుల్ మొత్తాన్ని బుద్ధిజంకి ఇవ్వట్లేదు అని గవర్నమెంట్ ఉంటుంది. లేదు, ఇది మా రిలీజన్, మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 అని ఉంటుంది. అంటే ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్, ఫ్రీడమ్ టు ప్రాపగేట్ రిలీజన్. నా రిలీజన్ని నేనే ప్రొఫెస్ చేసుకుంటాను, నేనే ప్రాక్టీస్ చేసుకుంటాను, నాకు నచ్చే విధంగా ప్రాపగేట్ చేసుకుంటాను, నా రిలీజన్ మంచిది, రండి చేసుకోండి అని చెప్పేసి ఆ హక్కు నాకే ఉంటుంది. అలాగే మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 26 ఉంటుంది, మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఒక పర్టికులర్ రిలీజన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ రిలీజన్ని ఆ రిలీజన్ మత పెద్దలో, గురువులో, లేకపోతే సాధువులో, లేకపోతే చర్చ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూసుకోవాలి తప్ప బయట వాళ్ళు చూసుకోకూడదు. సో ఈ ఆర్టికల్ 25 ప్రకారము 26 ప్రకారము మా రిలీజన్ ని మేమే చూసుకుంటామని బుద్ధిస్టులు అంటున్నాను. గవర్నమెంట్ ఏమంటుంది, బాబు మీరు ఆల్రెడీ ఒక తప్పు చేశారు కాబట్టి 880 లక్షల రూపాయల ఫైన్ మేము వేసాము. సో ఇక మీద తప్పులు చేయకుండా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది, మేము ఆ కంట్రోల్ అనేది కంప్లీట్ గా బుద్ధిస్టులకు ఇవ్వము అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, రిలీజియన్ ఒక సైడు, రిలీజియస్ రైట్స్ ఒక సైడు, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఒక సైడు, అంటే బయట దేశాల నుంచి ఎంత డబ్బులు రావాలి, ఆ డబ్బులు ఎలా వాడుకుంటున్నారో, డబ్బులు వాడుకుంటున్నప్పుడు మీకు పొందాల్సిన రిసిప్ట్స్ ఏవి, ఈ రిసిప్ట్స్ అన్నింటినీ ఒక సైడ్ చూసుకోవాలి కదా, ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు రిలీజన్ అనేది ఏ రిలీజన్ అయినా సరే, హిందూయిజం అయినా, బుద్ధిజం అయినా, జైనిజం అయినా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, రిలీజన్ అనేది ఇంపార్టెంటా, లేకపోతే గవర్నమెంట్ పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ పెట్టే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏ డబ్బులు ఎంతకి, ఎప్పుడు, ఎలా, ఎవరి చేతిలోకి మారుతున్నాయో తెలుసుకోవడం అనేది ఇంపార్టెంటా? మీరు దయచేసి కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాతో మాట్లాడాలనుకుంటే వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది, అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, దానిలోకి జాయిన్ అయ్యి మీరు కూడా డిబేట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ వెల్కమ్ బికాస్ దిస్ ఈజ్ ఆర్ డెమోక్రటిక్ సొసైటీ. మీరు కూడా నాతో మాట్లాడచ్చు, మీ ఒపీనియన్ని కూడా ప్రజలకు చెప్పచ్చు. 25,000 మంది మీ మాట వినడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ.